ఏపీలో మరో ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది. శాసన మండలి సభ్యుల ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. జూలై 12న ఎమ్మెల్సీల ఎన్నిక జరగనుంది. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సి రామచంద్రయ్య, ఇక్బాల్ రాజీనామాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. 2 ఏళ్ల కాల పరిమితి ఉన్న ఈ పదవులు టీడీపీకి దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం సభలో టీడీపీ కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఎమ్మెల్యేల కోటాలో సులువుగా ఎమ్మెల్సీలను గెలిచే అవకాశం ఉంది. తిరుగులేని విజయంతో అధికారాన్ని చేపట్టిన టీడీపీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు సన్నద్ధమవుతుంది. గెలుపు పక్కా అని తెలిసిన విషయమే అయినప్పటికీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో అని 3 పార్టీలో ఉత్కంఠ కొనసాగుతుంది. అధినేతల హామీతో తమకే పదవి దక్కుతుందని ఆశావాహులు అంతా ఊహల్లో ఊరేగుతున్నారు. మరి పదవి ఎవరిని వరిస్తుందో అని ఉత్కంఠ 3 పార్టీల నేతల్లో కొనసాగుతుంది. 2-3 సార్లు పోటీ చేసి గెలుపొందిన వారికి కూడా ఈసారి టికెట్ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్సీగా తమకే స్థానం దక్కుతుందని పలువురు సీనియర్ నేతలు సైతం ఆశల పల్లకిలో విహరిస్తున్నారని టాక్ నడుస్తుంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ తనకే కన్ఫర్మ్ అని ధీమాగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సైతం వర్మకే ఓటు వేస్తుండడం, చంద్రబాబు కూడా వర్మకే మొదటి స్థానం ఇస్తానని మాట ఇచ్చారు. దీంతో వర్మకు ఎమ్మెల్సీ దక్కడం గ్యారంటీ అని భావిస్తున్నారు. మరోవైపు తన హ్యాట్రిక్ విజయం కోసం కృషి చేసిన ఇక్బాల్కి ఎమ్మెల్సీ ఇవ్వాలని బాలకృష్ణ రికమెండ్ చేస్తున్నారట. మరోవైపు టీడీపీ నాయకుడు వంగవీటి రాధ పేరు కూడా తెర మీదకి రావడంతో ఎవరికి అవకాశం దక్కుతుందో అని ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం సభలో పూర్తి మెజార్టీ ఉండి గెలిచే అవకాశం 100% ఉన్నప్పటికీ కూడా అభ్యర్థులను ఖరారు చేయడంలో కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. 2 ఎమ్మెల్సీలలో ఒకటి రామచంద్రయ్యకి, మరొకటి వర్మకి ఇస్తారా, లేక ఒక ఎమ్మెల్సీ వంగవీటి రాధకి ఇచ్చి మరో ఒకటి ఇక్బాల్కి ఇస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ క్లిష్ట పరిస్థితులలో చంద్రబాబు సైతం ఎవరికి టిక్కు పెడతారో అని టెన్షన్ వాతావరణం అలుముకుంది. ఇప్పటికే వైసీపీని వీడి 2 పార్టీలో చేరడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆ ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావాహుల సంఖ్య మాత్రం పెద్ద లిస్టు వస్తుంది. మరోవైపు ఒక ఎమ్మెల్సీగా ఆ నేతకే ఛాన్స్ ఇవ్వాలంటూ చంద్రబాబు బావమరిది ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం ఒత్తిడి తెస్తున్నారని టాక్ నడుస్తుంది. అధికారం చేపట్టి కొద్ది రోజులు కూడా కాకముందే ఇప్పుడు కొత్తగా ఈ ఒత్తిడేంటని సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారనే చర్చ జరుగుతుంది. ఇక సీఎం చంద్రబాబు ఎవరికి ఛాన్స్ ఇస్తారో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.